ఇక ఇవాళ మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలీట్ సీజన్ 2 ఎపిసోడ్ 7, 8 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లీడ్ చేయకుండా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్‌లో మనం స్టూడెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌ని అయితే చూస్తాం. తను అందరికీ స్పీచ్ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు తను అందరికీ చెప్తాడు, నేను స్టూడెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌ని రిజైన్ చేయబోతున్నాను. ఇంకా నా బదులుగా నగుమో మియాబే ఈ ప్లేస్‌ని హ్యాండిల్ చేస్తాడు. ఇక దీని తర్వాత మియాబే లేచి వీళ్ళందరికీ స్పీచ్ ఇస్తూ ఉంటాడు. తనంటాడు, నేను స్కూల్ కోసం ఏదైనా చేస్తాను. ఇంకా నేను మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను, ఈ స్కూల్ నేను అన్ని విధాలుగా ఇంప్రూవ్ చేస్తాను. ఇక స్పీచ్ అయిపోయిన తర్వాత మనం ఆయన పూజని ఇంకా కాత్సురాగిని అయితే చూస్తాం. ఇప్పుడు ఇక్కడ కాత్సురాగి అంటూ ఉంటాడు, నువ్వు స్పోర్ట్స్ ఫెస్టివల్లో చాలా బాగా పర్ఫామ్ చేసావు. ఇంకా నువ్వు హోరికితాకి చెప్పు రుయన్తో కొంచెం జాగ్రత్తగా ఉండమని. ఇది విని ఆయన పూజ అంటాడు, నువ్వు ఇంత ముందు రుయన్ తోటే పనిచేసేవాడివి కదా. దీనిపై కాత్సురాగి చెప్తాడు, ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్ని చేంజ్ అయ్యాయి. నేను స్టార్టింగ్ నుంచే రుయన్ కి హెల్ప్ చేయకుంటే బాగుండు. అయినా కానీ మనం ఇప్పుడు ఏం చేస్తాం, కానీ ఇప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా రుయన్ కి ఎనిమీసే. ఇక ఇప్పుడు కాత్సురాగి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పూజ వాళ్ళ క్లాస్మేట్ అయితే ఇక్కడికి వస్తుంది. ఇక ఈమె పేరు వచ్చేసి సాతో. ఇప్పుడు తను అంటుంది, నేను ఇతడు పర్సనల్ గా మాట్లాడదామని అనుకుంటున్నాను. ఇక దీని తర్వాత వీళ్ళిద్దరు వేరే ప్లేస్ కి అయితే వెళ్తారు. ఇప్పుడు సాతో అంటుంది, నువ్వు ఎవరైనా డేట్ చేస్తున్నావా? దీనిపై ఆయన కొంచెం లేదు అని చెప్తాడు. ఇది విని సాతో అంటుంది, అలాగైతే నేను నీతోటి నా నెంబర్ ఎక్స్చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక ఇది విని ఆయన కోజి కూడా దీన్ని ఒప్పుకుంటాడు. దీని తర్వాత వీళ్ళిద్దరు వాళ్ళ నెంబర్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఆయన కోజి అడుగుతాడు, నేను నీకు అసలు ఎందుకు నచ్చాను? ఇప్పుడు సాతో చెప్తుంది, నువ్వు నాకు స్పోర్ట్స్ ఫెస్టివల్ నుంచి నచ్చావు. ఇక ఇంతకుముందు నేను నిన్ను అంతగా నోటీస్ చేయలేదు, కానీ నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉంటావు. సరిగా ఇదంతా అయిపోయిన తర్వాత సాతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మనం ఇక్కడ కారీజామని అయితే చూస్తాం. తను సీక్రెట్ గా ఇదంతా చూస్తూ ఉంటుంది. ఇక దీని తర్వాత మనం మిస్ ఆయన అయితే చూస్తాం. తను వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన మిడ్ టౌన్ ఎగ్జామ్ లో అందరూ పాస్ అయ్యారు. ఇక ఇదంతా విని వీళ్ళకి కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది చూసి మిస్ అని అంటుంది, మీరు అంతగా సంతోషపడకండి, మీ ప్రాబ్లం ఇంకా సాల్వ్ అవ్వలేదు. మీరు రాబోతున్న స్పెషల్ ఎగ్జామ్ లో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఇక ఈ టెస్ట్ పేరు వచ్చేసి పేపర్ షఫ్లింగ్. ఇక ఈ టెస్ట్ లో ఏంటంటే క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పేర్ గా డివైడ్ అవుతారు. ఇక ఎవరితోటి పేర్ అవుతారు అనేది రాబోయే మినీ టెస్ట్ లో డిసైడ్ చేస్తారు. ఇక ఈ మినీ టెస్ట్ లో స్టూడెంట్స్ కి సంబంధించిన అన్ని ఎబిలిటీస్ ని చెక్ చేస్తారు. ఇక దీంట్లో మంచి విషయం ఏంటంటే వీళ్ళు తక్కువ స్కోర్ చేసిన వీళ్ళకి పెనాల్టీ అనేది ఉండదు. ఇంకా మనకి ఈ విషయం తెలుస్తుంది, పేపర్ షఫ్లింగ్ ఎగ్జామ్ టైమ్ లో ఇద్దరు స్టూడెంట్స్ కి సంబంధించిన మార్క్స్ ని యాడ్ చేసేటప్పుడు వాళ్ళ మార్క్స్ 60 కంటే తక్కువ ఉండదు. ఇంకా వాళ్ళ మార్క్స్ 60 కంటే తక్కువగా ఉన్నాయంటే వాళ్ళు ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అంటే ఈ ఎగ్జామ్ లో ఏంటంటే ఇద్దరు స్టూడెంట్స్ మార్క్స్ కలిపితే 60 రావాలి. అంటే వీళ్ళిద్దరు పేర్లలో ఒక్కడు 60 స్కోర్ చేసినా వీళ్ళిద్దరు పాస్ అయినట్టే. ఇంకా ఈ పేపర్ షఫ్లింగ్ లో క్వశ్చన్ పేపర్ అనేది క్లాస్ వాళ్ళే చేస్తారు. సపోజ్ ఈ క్వశ్చన్ పేపర్ ని సెక్షన్ ఏ వాళ్ళు క్రియేట్ చేశారనుకో, ఆ క్వశ్చన్ పేపర్ ని BCD వీళ్ళలో ఎవరైనా ఒకరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ రూల్ అన్ని క్లాసెస్ కి వర్తిస్తుంది. ఇంకా ఫర్ సపోజ్ సెక్షన్ B వాళ్ళు క్వశ్చన్ పేపర్ ని రెడీ చేస్తారు. వాళ్ళు అలా రెడీ చేసిన క్వశ్చన్ పేపర్ ని వాళ్ళకి ఇష్టం వచ్చిన సెక్షన్ కి ఇవ్వచ్చు. సరేగా దీని తర్వాత ఈవినింగ్ అయితే అవుతుంది. ఇక్కడ మనం ఆయన కూర్చుని ఇంకా సుజుని అయితే చూస్తాం. ఇక్కడ సుజుని ఆయన కూతురుతో అంటుంది, ఈ పేపర్ షఫ్లింగ్ కి సంబంధించి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఇక ఈ ప్లాన్ ని నేను అందరితో కలిసి డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకే నువ్వు హిరాటాని ఇంకా మిగతా వాళ్ళని పిలువు. ఇక వీళ్ళిద్దరూ ఇలాగే ఉన్న మూమెంట్ లో కారిజావా ఆయన కూజికి మెసేజ్ చేస్తుంది. తన ఆయన కూజితో అంటుంది, నీకు సాతో ప్రపోజ్ చేసిందా? ఇది విని ఆయన కూజి అడుగుతాడు, నీకు ఈ విషయాన్ని అసలు ఎవరు చెప్పారు? దీనిపై కారిజావా చెప్తుంది, సాతో క్లాస్ లో ఉన్న గర్ల్స్ అందరికి చెప్పింది నేను ఈ రోజు ఆయన కూజికి ప్రపోజ్ చేస్తానని. ఇప్పుడు ఆయన కూజి కారిజావాతో అంటాడు, సాతో నాతోటి మాట్లాడేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావన్న సంగతి నాకు తెలుసు. సరే ఇక ఇదే మూమెంట్ లో ఇక్కడికి హిరాటాన్ అయితే వస్తాడు. ఇక ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి సుజును యొక్క మీటింగ్ లోకి అయితే వెళ్తూ ఉంటారు. ఇక వీళ్ళందరూ కలిసి వెళ్తుంటే అప్పుడు ఇక్కడికి కుషిదాన్ అయితే వస్తుంది. ఇప్పుడు కుషిదా అంటుంది, నేను కూడా జాయిన్ అవ్వచ్చా? ఇది విని సుజునే అంటుంది, నేను నిన్ను పిలుద్దామని అనుకున్నాను. ఇప్పుడు సుజునే అంటుంది, నా బ్యాగ్ ని నేను క్లాస్ రూమ్ లోనే మర్చిపోయాను. ఇక ప్రస్తుతానికైతే మీరు కెఫెటేరియాలోకి వెళ్ళండి, నేను నా బ్యాగ్ ని తీసుకుని అక్కడికి వస్తాను. ఇక ఇది విని వీళ్ళంతా కూడా ఎక్కించి వెళ్ళిపోతారు. దీన్ని చూసి ఆయన కొంచెం అంటాడు, కుషిదాన్ని మన టీమ్ లో జాయిన్ చేసుకోవడం వల్ల పెద్ద ప్రాబ్లం అవుతుంది. దీనిపై సుజునే చెప్తుంది, నేను కనుక అలా చేయలేదంటే క్లాస్ లో ఉన్న వాళ్ళంతా కుషిదాని అనుమానిస్తారు. ఇంకా అది మనకి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సరే దీని తర్వాత సుజునే ఆయన కోజికి కుషిదాకి సంబంధించిన పాస్ట్ అయితే చెప్తూ ఉంటుంది. ఇప్పుడు తను చెప్తుంది, కుషిదా ఇంకా నేను ఒకటే మిడిల్ స్కూల్లో చదువుకునే వాళ్ళం. ఇంకా తను వేరే క్లాస్ లో ఉండేది, ఇంకా నేను వేరే క్లాస్ లో ఉండేది. ఇక దీనివల్ల నేను తన గురించి చాలా లేట్ గా తెలుసుకున్నాను. ఇక గ్రాడ్యుయేషన్ కి ఒక రోజు ముందు స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇక ఆ ఇన్సిడెంట్ వల్ల ఒక క్లాస్ మొత్తం నాశనం అయిపోయింది. ఇక అందరూ మాట్లాడుకునే దాని ప్రకారం ఇదంతా ఒక అమ్మాయి స్టార్ట్ చేసింది. ఇది విని ఆయన కొంచెం అంటాడు, అయితే ఆ అమ్మాయి కుషిదానా? దీనిపై సుజునే చెప్తుంది, ఇదంతా కుషిదానే చేసిందో లేదో అనేది నాకు తెలీదు. ఇంకా క్లాస్ లో ఏం జరిగిందో అన్న సంగతి కూడా నాకు తెలీదు. ఇంకా సుజునే అంటుంది, కానీ అప్పటి నుంచే కుషిదా నన్ను ఒక ప్రాబ్లం లా చూడడం మొదలు పెట్టింది. దీనిపై ఆయన కొంచెం అంటాడు, కుషిదా ఎప్పుడు నిన్ను ఈ స్కూల్ నుంచి పంపించడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు సుజునే అంటుంది, నాకు కుషిదాని ఎలా ఫేస్ చేయాలో అర్థం అవ్వట్లేదు, కానీ తను చాలా టాలెంటెడ్, మనకి తను చాలా యూజ్ అవుతుంది. ఇది విని ఆయన కొంచెం అంటాడు, కుషిదాని మన టీమ్ లో జాయిన్ చేసుకుందామా? దీని
దీనిపై సుజనే అంటుంది, నేను దాని గురించి ఆలోచిస్తా. ఇది విని ఆయనకుజి అంటాడు, అలాగైతే నేను కూడా నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటా. ఇప్పుడు సుజనే అంటుంది, స్పోర్ట్స్ ఫెస్టివల్ లో లాస్ట్ మూమెంట్ లో నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. ఆ సిచ్యుయేషన్ లో నాకు ఏం చేయాలో అనేది నాకు సరిగా అర్థం కాలేదు. ఇక ఆ టైంలో నువ్వు నాకు హెల్ప్ చేయకపోయి ఉంటే నేను ఇప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఉండేదాన్నో. ఇక నువ్వు నాకు హెల్ప్ చేసినందుకు నీకు చాలా థ్యాంక్స్. ఇక దీని తర్వాత మనం రూయన్ అయితే చూస్తాం. తను వాళ్ళ క్లాస్మేట్స్ తో అంటూ ఉంటాడు, మన క్లాస్ లో ఒక ట్రేటర్ ఉన్నాడు. ఆ ట్రేటర్ వేరే క్లాస్ కి సంబంధించిన మాస్టర్ మైండ్ కి హెల్ప్ చేస్తున్నాడు. ఇక నేను మిమ్మల్ని అందరినీ చివరిసారిగా అడుగుతున్నాను, మీలో ఆ ట్రేటర్ ఎవరనేది నాకు చెప్పండి. ఇక ఇది చెప్పిన తర్వాత రూయన్ మనాబి దగ్గరికి వెళ్ళి అయితే కూర్చుంటాడు. తనతో అంటాడు, నువ్వే కదా ట్రేటర్వి. ఇక ఇప్పుడు రూయన్ మనాబిని అయితే కొడతాడు. ఇప్పుడు మనాబి అంటుంది, ఐఎమ్ సారీ. దీనిపై రూయన్ అంటాడు, నేను నిన్ను క్షమించాను, కానీ ఆ మాస్టర్ మైండ్ ఎవరనే సంగతి నాకు చెప్పు. ఇక ఇప్పుడు రూయన్ కి ఇద్దరు పేర్లు అయితే తెలుస్తుంది. ఒకటి యుకిమురా, ఇంకొకటి ఆయనకోజి. ఇక ఇప్పుడు రూయన్ ఆయనకోజి గురించి కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు. ఇక దీనికి సంబంధించి తను కుషిదాని యూజ్ చేసుకుందామని అనుకుంటాడు. సరే, ఇక దీని తర్వాత ఆయనకోజి ఇంకా సుజనే క్యాఫిటేరియాలోకి అయితే వెళ్తారు. ఇప్పుడు సుజనే అంటుంది, ఈ మీటింగ్ పేపర్ షఫ్లింగ్ గురించి కాదు, దానికి ముందు జరిగే మినీ టెస్ట్ గురించి. ఇక మీకు గుర్తుంటే ఇంతకుముందు మిస్టర్ చెప్పింది కదా, ప్రతిసారి పేపర్ షఫ్లింగ్ జరిగేటప్పుడు ఏదో ఒక పేరు స్కూల్ నుంచి పక్కా బయటికి వెళ్తుంది. ఇక దీన్ని బట్టి చూసుకుంటే బయటికి వెళ్లే నెంబర్స్ అనేవి చాలా తక్కువ. అంటే పేపర్ షఫ్లింగ్ లో ఒక మంచిగా చదివే స్టూడెంట్ ఇంకా అస్సలు చదవని స్టూడెంట్ ని ఒక పేర్ గా చేస్తారు. సరే, మనకి ఇదంతా ఎందుకని నేనైతే సుజనే ప్లాన్ ని క్లారిటీగా చెప్తా వినండి. సో ఇక్కడ సుజనే వీళ్ళ క్లాస్ మెంబర్స్ ని 4 గ్రూప్స్ గా అయితే డివైడ్ చేసింది. ఇక్కడ మీరు చూసుకుంటే లో లెవెల్, హై లెవెల్, హై మిడ్ లెవెల్, ఇట్లా వీళ్ళని అయితే డివైడ్ చేసింది. ఇప్పుడు ఇక్కడ సుజనే లో లెవెల్ మెంబర్స్ కి చెప్తుంది, మీరు మీ మినీ టెస్ట్ ని ఖాళీగానే వదిలేయండి అని. అంటే ఏమీ రాయకుండా వదిలేయమని చెప్తుంది. ఇక దీని వల్ల ఏంటంటే హై లెవెల్ వాళ్ళు ఇంకా లో లెవెల్ వాళ్ళు కలిపి ఒక పేరుగా మారుతారు. ఇక ఇలాగే మిడ్ లో లెవెల్ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే ఫినిష్ చేయాలి. దాని వల్ల వీళ్ళు మిడ్ లెవెల్ వాళ్ళతోటి పేర్ అప్ అవుతారు. నాకు తెలిసి మీలో కొంతమందికి ఇది అసలు అర్థం కాలనుకుంటారు. సరే, ముందు మీకే అర్థం అవుతుంది కానివ్వండి. ఇప్పుడు సుజనే ఆలోచిస్తూ ఉంటుంది, ఇదంతా సరే కానీ మనం క్వశ్చన్ పేపర్ ఎవరి దగ్గర నుంచి తీసుకుందాం. ఇక ఇది విని వీళ్ళంతా బాగా ఆలోచించి సి వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్ పేపర్ తీసుకుందామని అనుకుంటారు. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత మనం నైట్ ఆయన కూజిని అయితే చూస్తాం. ఇక తను కాఫీ తాగే టైంలో తనకి కారీజావ్ అయితే ఫోన్ చేస్తుంది. ఇక్కడ కారీజావ్ ఆయన కోజి తోటి సాతో గురించి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆయన కోజి అంటాడు, నేను సాతో తోటి టైం స్పెండ్ చేస్తూ నేను ప్రొటెక్ట్ చేయనని అనుకుంటున్నావా? నువ్వు అలాంటి ఆలోచనలు అస్సలు పెట్టుకోకు, ఎందుకంటే నేను ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా ప్రొటెక్ట్ చేస్తాను. సో నేను మీకు ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే కారీజావా ప్రాబ్లం ఏంటంటే సాతో ఆయన కోజికి నెంబర్ ఇవ్వడం అంతే. సరే ఇక దీని తర్వాత మనం పొద్దున సుజనే అయితే చూస్తాం. తను అనుకున్నట్టే క్లాస్ లో ఉన్న వాళ్ళందరినీ ఈ ప్లాన్ కి అయితే ఒప్పిస్తుంది. ఇక కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వీళ్ళు మినీ టెస్ట్ రాస్తాడు. దానికి సంబంధించిన రిజల్ట్ కూడా వస్తుంది. ఇక ఈ రిజల్ట్ లో ఆయన కోజి ఇంకా సాటో ఒక పేరు అవుతారు. ఇక సుజనే సూడో తోటి పేరు అవుతుంది. ఇంకా కారీజావనేమో ఈకే తోటి. సరే, దీని తర్వాత మనం కుషిదా మిడిల్ స్కూల్ లో ఉన్నప్పుడు పాస్ అయితే చూస్తాం. ఇక్కడ మనం తన క్లాస్ ని చూస్తే ఇక్కడ అది పూర్తిగా డిస్ట్రాయ్ అయి ఉంటుంది. ఇక్కడ కుషిదా అంటూ ఉంటుంది, అసలు నా తప్పేమీ లేదు, నేను కేవలం వాళ్ళందరికీ నిజం చెప్పాను అంతే. సో ఈ రూమ్ ఇలా ఎందుకైంది అనేది మనం తర్వాత చూద్దాం. ఇక ప్రెసెంట్ లో వీళ్ళంతా స్టడీ గ్రూప్స్ క్రియేట్ చేద్దామని ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ వీళ్ళంతా క్లాస్ ని 2 గ్రూపులుగా అయితే డివైడ్ చేశారు. ఇక ఈ 2 గ్రూపులని కుషిదా, యోసుకి ఇంకా సుజనే కలిసి చదివిస్తారు, అంటే షిఫ్ట్ వైజ్ గా. సరే, దీని తర్వాత మనం ఇద్దరు స్టూడెంట్స్ అయితే చూస్తాం. దీంట్లో ఒకరి పేరు వచ్చేసి హసాబే, ఇంకొకరి పేరు వచ్చేసి మియాబే. ఇప్పుడు ఇక్కడ మనకి తెలుస్తుంది వీళ్ళిద్దరు పేపర్ షఫ్లింగ్ ఎగ్జామ్ లో ఒక పేరు అయ్యారని. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే వీళ్ళిద్దరు ఒకటే సబ్జెక్ట్ లో వీక్. ఇది విని సుజనే అంటది, మేము ఇప్పుడు 2 గ్రూపులని హ్యాండిల్ చేస్తూ ఉన్నాం, అందుకే మేము మిమ్మల్ని ఇద్దరిని ప్రాపర్ గా చదివించలేం, కానీ ఈ పనికి ఒక అతను అయితే బాగా సెట్ అవుతాడు. ఇక ఇది చెప్పి సుజనే ఆయన కొద్ది వైపు అయితే చూస్తుంది. కానీ ఇక్కడ చూస్తే ఆయన కొద్ది కూడా తన ముఖాన్ని తిప్పుకుంటాడు. ఇక ఇదే మూమెంట్ లో ఇక్కడికి యుకిమురా వస్తాడు. ఇప్పుడు తనంటాడు, వాళ్ళిద్దరికి నేను నేర్పిస్తా. ఇక ఇది విని వీళ్ళిద్దరు కూడా ఒప్పుకుంటారు. ఇక దీని తర్వాత మనం ఆయన కోజిని ఇంకా సుజనే అయితే చూస్తాం. ఇక్కడ సుజనే అంటూ ఉంటుంది, నువ్వు కూడా యుకిమురా టీమ్ లో పార్టిసిపేట్ చేయి, ఎందుకంటే నాకు తెలుసుకోవాలనుంది వాళ్ళిద్దరు నిజంగానే సరిగ్గా ప్రోగ్రెస్ చేస్తున్నారో లేదో అనేది. ఇంకా వీళ్ళిద్దరిని సీక్రెట్ గా సాకురా చూస్తూ ఉంటుంది. సరే, ఇక దీని తర్వాత ఆయన కోజి ఇంకా మిగతా వాళ్ళు కెఫెటేరియాలో అయితే కూర్చుంటారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ నలుగురు కలిసి చదువుకుంటూ ఉంటారు. ఇంకా అదే మూమెంట్ లో ఆయన కోజి నోటీస్ చేస్తాడు, ఇక్కడ పేస్ట్రీ షాప్ లో ఒక అతను ఒక ఆమెతో గొడవ పడుతున్నాడని. ఇంకా అక్కడ ఉండే కేక్స్ ని చూసి ఆయన కోజి గుర్తుకొస్తుంది, నా బర్త్డే కూడా తొందరలోనే వస్తుందని. కానీ తన ఈ విషయాన్ని ఎవరికి చెప్పడు. సరే, దీని తర్వాత వీళ్ళిద్దరు హసాబే ఇంకా మియాబేకి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు సాల్వ్ చేయమని. ఇక ఇది సాల్వ్ చేసిన తర్వాత ఆయన కోజికి తెలుస్తుంది వీళ్ళిద్దరు సేమ్ మిస్టేక్స్ ని చేస్తున్నారని. ఇప్పుడు మియాబే అంటాడు, మన క్వశ్చన్స్ క్లాస్ సి వాళ్ళు రెడీ చేస్తున్నారు కదా. దీనిపై యుకిమురా అవునని అంటూ
ఉంటాడు. సరే ఇక దీని తర్వాత వీళ్ళ స్టడీ కాస్ట్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం ఆయన కోజిని ఇంకా సుజునేని అయితే చూస్తాం. ఇప్పుడు ఆయన కోజి అంటాడు, ఇంకా మీ క్వశ్చన్ పేపర్ ని రెడీ చేసే సంగతి చేయడం దాకా వచ్చింది. దీనిపై సుజునే చెప్తుంది, నేను ఇంకా యూసుకే కలిసి క్వశ్చన్ పేపర్ ని రెడీ చేస్తున్నాం. ఇప్పుడు ఆయన కోజి సుజునే తోటి అడుగుతాడు, కుషిత బిహేవియర్ ఎలా ఉంది. దీనిపై సుజునే చెప్తుంది తను నార్మల్ గానే ఉంది. ఇక ఇదే మూమెంట్ లో ఆయన కోజికి ఒక ఈమెయిల్ అయితే వస్తుంది. దానిలో రాస్తుంటుంది, అసలు నువ్వు ఎవరు. ఇక దీనికి ఆయన కోజి అయితే పెద్దగా రిప్లై ఇవ్వడు. సరే ఇక దీని తెల్లారి వీళ్ళ స్టడీ గ్రూప్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సాతోనేమో ఆయన కోజి తోటి ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది, కానీ ఆయన కోజి పెద్దగా పట్టించుకోడు. సరే ఇక ఇలాగే చాలాసేపు చదువుకున్న తర్వాత వీళ్ళ స్టడీ సెక్షన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆయన కోజి ఇంకా సుజునే అయితే ఉంటారు. ఇప్పుడు ఆయన కోజి సుజునే తోటి అంటాడు, నువ్వు కుషిదాని ఎలా డీల్ చేస్తావు. దీనిపై సుజునే అంటుంది, నాకు తెలిసిన విధంగా నేను దానితో మాట్లాడతాను. ఇక దీని తర్వాత మనం కుషిదాని అయితే చూస్తాం. తను క్లాస్ రూమ్ లో ఒంటరిగా ఉంటుంది. ఇక ఇదే మూమెంట్ లో ఇక్కడికి సుజునే అయితే వస్తుంది. ఇప్పుడు సుజునే అంటుంది, మన ఇద్దరం మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు ఒకే స్కూల్లో చదివే వాళ్ళం. ఇంకా నాకు నీ పాస్ట్ గురించి తెలుసని నువ్వు నన్ను స్కూల్ నుంచి వెళ్ళకూడదామని అనుకుంటున్నావు కదా. ఇది విని కుషిదా సంతోషంగా అవును అని అంటుంది. ఇప్పుడు సుజునే అంటుంది, నాకు నీ పాస్ట్ గురించి రూమర్స్ తప్ప నిజంగా ఏమీ తెలియదు. కానీ ఇక్కడ కుషిదానేమో ఏ ఛాన్స్ తీసుకోవాలని అనుకోవట్లేదు. దీన్ని చూసి సుజునే అంటుంది, రాబోతున్న టెస్ట్ లో నువ్వు నాకన్నా ఎక్కువ స్కోర్ తెచ్చావంటే నా అంతటా నేనే ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోతాను. కానీ నువ్వు అలా చేయలేదంటే ఇప్పుడు నువ్వు ఏదైతే చేస్తున్నావో అవన్నిటిని ఆపేయాలి. ఇక ఇదంతా విని ఈ డీల్ కి అయితే కుషిదాన్ అయితే ఒప్పుకోదు. ఇప్పుడు సుజునే అంటుంది, లేకపోతే నువ్వు ఏదో ఒక సబ్జెక్ట్ లో నాకన్నా ఎక్కువ స్కోర్ చేయి. ఇంకా సబ్జెక్ట్ ఏదనేది నువ్వే ఎంచుకో. ఇప్పుడు కుషిదా అంటుంది, నేను ఈ డీల్ కి ఒప్పుకోవటానికని నాకు నీ మీద నమ్మకం లేదు. దీనిపై సుజునే అంటుంది, అలాగైతే మన ఇద్దరి మధ్యలో జరిగిన డీల్ కి ప్రూఫ్ గా మా అన్నయ్య ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ మనం చూసినాగానే సుజునే వాళ్ళ అన్నయ్యనైతే వచ్చేస్తాడు. ఇంకా మనకి ఈ విషయం తెలుస్తుంది, ఇతను కూడా కుషిదాకి సంబంధించిన పాస్ట్ తెలుసని. సరే ఇక ఏదైతే ఏంది కానీ కుషిదాన్ అయితే ఈ డీల్ కి అయితే ఒప్పుకుంటుంది. ఇంకా తన ఎంచుకున్న సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథ్స్. సో ఇక్కడ కుషిదా ఇక్కడ మ్యాథ్స్ లో సుజునే కంటే ఎక్కువ స్కోర్ చేసిందంటే సుజునే స్కూల్ నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వెళ్తూ వెళ్తూ మానవే అంటాడు, ఎవరైనా మన మధ్యలో జరిగిన డీల్ ని బ్రేక్ చేశారంటే వాళ్ళకు పనిష్మెంట్ చాలా సివియర్ గా ఉంటుంది. ఇప్పుడు కుషిదా అంటుంది, బెస్ట్ ఆఫ్ లక్ సుజునే, ఇంకా నీకు కూడా ఆయన కోజి. ఇప్పుడు ఇక్కడ మనకి తెలుస్తుంది సుజునే ఆయన కోజికి కాల్ చేసిందని. ఇంకా తను ఇక్కడ అన్ని వింటూ ఉంటాడు. ఇక దీని తర్వాత నైట్ మనం వీళ్ళ ముగ్గురు అయితే చూస్తాం. ఇక్కడ కుషిదా అంటుంది, నాది ఇంకొక కండిషన్, ఒకవేళ నేను కనుక నేను టెస్ట్ లో ఓడించానంటే నీతో పాటు ఆయన కోజి కూడా ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. దీనిపై ఆయన కోజి అంటాడు, నేను దీనికి ఒప్పుకుంటాను కానీ దీనికి బదులుగా నువ్వు నీ పాస్ట్ ని మాకు చెప్పు. ఇక ఇది విని కుషిదా కూడా తన పాస్ట్ ని చెప్పడానికి ఒప్పుకుంటుంది. ఇక ఇప్పుడు మనం కుషిదా యొక్క పాస్ట్ ని అయితే చూద్దాం. సో ఇక్కడ కుషిదా చిన్న ఉన్నప్పుడు అందరూ తన్ని మెచ్చుకునేవారు. ప్రతి అచీవ్మెంట్ కి అందరూ తన్ని పొగిడేవారు. ఇక ఇలా కుషిదాని అందరూ పొగడడం, అందరూ తన గురించి మాట్లాడుకోవడం, ఇవంతా కుషిదాకి చాలా నచ్చుతాయి. ఒక విధంగా చెప్పాలంటే కుషిదాకి అందరి దగ్గర అటెన్షన్ కావాలి. కానీ ఈ అటెన్షన్ ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే అదే టైంలో వీళ్ళ క్లాస్ కి ఇంకొక అమ్మాయి అయితే వస్తుంది. ఇక తను రావడం వల్ల అందరూ కుషిదాని పట్టించుకోవడం అయితే ఆపేస్తారు. ఇక ఇలాగే ఉన్న మూమెంట్ లో కుషిదాకు ఒక ఐడియా అయితే వస్తుంది. అదే తనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా అందరికి హెల్ప్ చేయడం. ఇక ఇలా అందరికి హెల్ప్ చేయడం వల్ల కుషిదాకి కావాల్సిన అటెన్షన్ అయితే దొరుకుతుంది. సో మనకి తెలిసిందే కదా, తను ఇదంతా తనకి ఇష్టం లేకపోయినా చేస్తుంది అనేది. ఇక దీనివల్ల తనకి కోపం చాలా పెరిగిపోతుంది. ఇక ఇదంతా తను ఎక్కడ చూపించాలో తెలియక తను ఫోన్ లో ఒక నోట్ లో రాసేది. దీంట్లో తను ఏంటంటే ఆ రోజు జరిగిన మూమెంట్స్ ఇంకా అందరికి సంబంధించిన పాస్ట్ గురించి అన్ని విషయాలు అందులో రాసించేది. ఇక తను ఇలా చేయడం వల్ల కుషిదా కూడా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక రోజు ఈ నోట్స్ గురించి క్లాస్ లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కుషిదా క్లాస్ లో ఉన్న వాళ్ళ గురించి ఏదేదో రాసింటుంది కాబట్టి వీళ్ళందరికీ కుషిదా మీద చాలా కోపం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కుషిదా ఎవరెవరికైతే హెల్ప్ చేసిందో వాళ్ళు కూడా కుషిదాని తిడుతూ ఉంటారు. ఇక ఇదంతా చూసి కుషిదా కోపంలో క్లాస్ లో ఉన్న వాళ్ళందరి సీక్రెట్స్ అయితే రివీల్ చేస్తుంది. ఎలాగంటే క్లాస్ లో ఉన్న ఒక అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని ఎలా చీట్ చేసిందని, ఇంకా దీనికంటే చాలా ఘోరమైన సీక్రెట్స్ అన్ని వీళ్ళందరి ముందు రివీల్ చేస్తుంది. ఇక ఇదంతా విన్న తర్వాత కుషిదా వాళ్ళ క్లాస్మేట్ ఒకరితో ఒకరు గొడవ పడడం అయితే మొదలు పెడతారు. ఇక ఇదంతా జరగడం వల్లే కుషిదా ఒక క్లాస్ అలా మారింది. అండ్ దీంతో ఎపిసోడ్ అనేది ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ ఎపిసోడ్స్ మీకు ఎలా అనిపించాయో కింద కమెంట్ చేసి చెప్పండి. నేను 3 ఎపిసోడ్స్ కవర్ చేద్దాం అనుకున్నాను కానీ వీడియో కొంచెం లెంతీగా అయింది, అందుకే 2 ఎపిసోడ్స్ కవర్ చేశాను. సో నెక్స్ట్ ఎన్ని ఎపిసోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనేది కింద కమెంట్ చేసి చెప్పండి. ఇక వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. చాలా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.